పల్లీలు అన్నమండి తెలంగాణ స్పెషల్ స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో పల్లీలు వేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి. అంటే అప్రాక్సిమేట్లీ ½ kg ఆఫ్ పల్లీలు అయితే ఉంటాయి ఇందులో. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ పల్లీలు తీసుకుంటున్నాను. సో పల్లీలు ఎక్కువగా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. సో ఈ పల్లీల్ని దోరగా వేయించుకుందాము. హైలో పెట్టుకొని వేయించుకోకూడదండి, అప్పుడు త్వరగా వేగవి మాడిపోతాయి అన్నమాట. సో ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుందాం. సో ఇప్పుడు పల్లీలన్నీ బాగా వేగిపోయాయండి. పొట్టు చూడండి ఊరికనే వచ్చేస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు పల్లీలు బాగా వేగినట్టు అర్థం. సో ఈ పొట్టునంతా మనము ఇలా పల్లీలని గింజల నుంచి సెపరేట్ చేసుకుందాము. ఇలా నలుపుతూ పల్లీలో పొట్టు మొత్తం సెపరేట్ చేసుకొని పొట్టంతా తీసేసుకుందాము. అండ్ ఇప్పుడు పొట్టు తీసిన ఈ పల్లీలను నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసి పల్లీల్ని కొంచెం మెత్తగా నేను మిక్సీ చేసుకుంటున్నానండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఇవి మిక్సీ చేసేటప్పుడు ఒక 3 to 4 యాలుక్కలు అయితే నేను తీసుకుంటున్నానండి. అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నా. చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి పల్లీలన్నంకి పల్లీల పొడి రెడీగా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ నేను బెల్లం తీసుకుంటున్నానండి. ఇదైతే అప్రాక్సిమేట్లీ 250 grams ఆఫ్ బెల్లం ఉంటుంది. సో దీన్ని ముందుగా ఈ బెల్లం మొత్తం నేను దంచుకున్నానండి. దంచుకొని మిక్సీ చేసుకోవడానికి వీలయ్యేలా దంచుకున్నాను. అండ్ దెన్ ఈ బెల్లంని నేను ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీల దాంట్లో వేస్తున్నానండి. రెండు కలిపి ఇప్పుడు నేను మిక్సీ పట్టేశాను. ముందుగా నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ని బాగా కడిగేసి నానబెట్టుకున్నానండి. సో కొంచెం నానిపోయిందనమాట. ఒక జస్ట్ ½ an hour అయితే నేను నానబెట్టేశాను బియ్యంని. సో కొంచెం మెత్తగా బాగుంటుందని చెప్పేసి సో ఈ బియ్యంని నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. 1 గ్లాస్కి అట్లీస్ట్ 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తాను నేను. సో మెత్తగా ఉడికిపోతుందని చెప్పేసి ఈ రైస్ మంచిగా ఉడికిన తర్వాత నేనైతే 1 tablespoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్వీట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇది కొంచెం బాగా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత మనమైతే పల్లీలు బెల్లం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేస్తున్నానండి రైస్లో. మంచిగా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతగా ఉండలు ఏం కట్టవు కానీ మంచిగా కలుపుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఈ బెల్లము పల్లీలు అంతా ఉడికిపోతుందండి నీట్గా. సో ఇలా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలండి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టండి. చూడండి మొత్తం బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయింది. వాటరీ టెక్స్చర్ వచ్చేసింది మనకి. మంచిగా బెల్లం పల్లీలు మొత్తం ఉడికిపోయి మంచిగా కరిగిపోయిందండి. మధ్య మధ్యలో కొంచెం గీ యాడ్ చేసుకుంటూ ఉందామండి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈలోపు వేరే కళాయిలో నేనైతే గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నానండి. నార్మల్గా కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ లైట్గా కట్ చేసుకొని ఇలాగా వేపుకుందాము. ఇవన్నీ నేను స్వీట్కి యాడ్ చేస్తున్నానండి. సో ఒక ప్లేట్లో తీసుకున్నాను. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. మా పిల్లలకి తీసుకెళ్ళి పెడుతున్నాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. అమ్మా ఓకే థ్యాంక్ యూ. అక్షయ్ నువ్వు ట్రై చేయి. వీడైతే నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నాడండి. జోకులు చేసేస్తున్నాడు. సూపర్ ఉంది మా. నేను ఈ స్వీట్ని మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అండి. మా మమ్మీ ఇంకా చాలా బాగా చేసేవారు. సో అలా చూస్తూ నేను నేర్చుకున్నాను. అండ్ తెలంగాణ స్పెషల్ పల్లీలన్నం అండి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి తెలియదండి పల్లీలన్నం అంటే. మా వారికి కూడా తెలియదు. నేను చేసి పెట్టాను చాలాసార్లు. చాలా బాగుందని చెప్పేశారు. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.